వినాయకుల శోభాయాత్రలో చాలా కీలకమైన వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గణనాథుల శోభాయాత్రలు కలిసే మొజంజాహి మార్కెట్ వద్ద భద్రతా ఏర్పాట్లకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గణనాథుల ఊరేగింపు పెద్ద ఎత్తున కూడా సాగుతుంది. కాకపోతే చిన్న విగ్రహాల ఊరేగింపు ఇప్పుడిప్పుడే మొదలైంది. భారీ విగ్రహాల ఊరేగింపుకు మరికొద్ది సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలాపూర్ నుంచి గణేశుడు బయలుదేరడంతోనే ఇక్కడికి పెద్ద ఎత్తున భారీ విగ్రహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి మాత్రం శోభాయాత్ర కాసింత ఆలస్యంగా మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాదాపు గంట ఆలస్యంగానే శోభయాత్ర ప్రారంభమవుతున్నట్టుగా ఇటు పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ఇటు పాతబస్తీ ప్రాంతంతో పాటు ఇటు మొజంజాహి శివారు ఇటు పరిసర ప్రాంతాలు అంతా కూడా పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధ్వర్యంలో బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కూడలిలో పదుల సంఖ్యలో పోలీసులు ఉండే పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు. చార్మినార్ నుంచే వచ్చే మార్గంలో గుండా చూసుకుంటే కనుక రద్దీ కాస్త ఉన్నప్పటికీ శోభయాత్రకు సంబంధించిన ఊరేగింపు కాసింత మందకొడిగానే సాగుతుంది. మరికొద్ది గంటల్లో ఇక్కడ శోభయాత్ర నిండుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే చార్మినార్ నుంచి పెద్ద ఎత్తున కూడా భారీ విగ్రహాలు ఇప్పుడిప్పుడే బయలుదేరుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అవన్నీ కూడా మొజంజాహి మార్కెట్ కు వచ్చే సమయానికి సరాసరి ఒక గంట పట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే 10వ రోజు నిమజ్జనానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన పలు విగ్రహాలకు సంబంధించి నిమజ్జనం ఇప్పుడు హుస్సేన్ సాగర్లో నడుస్తోంది. అయితే అక్కడ నిమజ్జనాన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే నిన్న నిమజ్జనానికి బయలుదేరిన మండపాల నిర్వాహకులు ఇప్పుడిప్పుడే తిరుగు పయనం అవుతున్నారు. అక్కడ రద్దీ ఏర్పడిందని కూడా సమాచారం అందుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల నుంచి వచ్చే భారీ విగ్రహాలను మెట్రో రైలు నిర్మాణ పనుల నేపథ్యంలో ఇటు అఫ్జల్గంజ్ ప్రాంతం నుంచి మొజంజాహి మార్కెట్ మీదుగా అబిడ్స్ అలాగే హిమాయత్ నగర్, హుస్సేన్ సాగర్ ప్రాంతానికి తరలించేందుకు పోలీసులు ఒక రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. ఆ రోడ్ మ్యాప్ గుండా భారీ వినాయకుల్ని ఈ రకంగా ఈ రోడ్డు మార్గం గుండానే తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ రకంగానే భారీ విగ్రహాల తరలింపును కూడా ఎప్పటికప్పుడు పోలీసులు సమీక్ష చేస్తున్నారు. చిన్న విగ్రహాలని మామూలుగా కోటి మీద కూడా వచ్చేందుకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. చిన్న విగ్రహాల తరలింపు మాత్రం ఉత్సాహంగా సాగుతుంది. పాటలు పాడుతూ భజన కార్యక్రమాలు చేస్తూ ఉత్సాహంగా యువతులు అలాగే ఆయా కుటుంబీకులు కూడా ప్రత్యక్షంగా కార్లలో తీసుకుని విగ్రహాలని హుస్సేన్ సాగర్కు పట్టుకెళ్తున్న సన్నివేశాలను మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ రకంగా ఉత్సాహభరిత వాతావరణంలో ఇక్కడ మొజంజాహి మార్కెట్ వద్ద పరిస్థితి ఉంది. అయితే ఇటు శోభయాత్రలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తాగునీటి వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పులిహోర ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఈ రకంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కూడా తమ భాగస్వామ్యాన్ని ఈ శోభయాత్రలో పాలు పంచుకుంటున్నారు. తాగునీటి ఎద్దడి లేకుండా వాళ్ళు కూడా ముందుండి సేవ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ రకంగా మొజంజాహి మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మొత్తంగా సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.